ధన్యవాదాలండి. ఈ సమయం వరకు కూడా మనందరి తన మహాకృపను బట్టి తన రెక్కల శాఖను భద్రపరిచి ఈ సాయంకాల సమయంలో ఈ రాత్రికాల సమయంలో మరి ఆయన సన్నిధిలో కూడుకోవడానికి మన అందరిపైన ఆయన కృపను కుమరించిన దేవుని బట్టి ముందుగా దేవుని స్తుతిస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభు పేరటాలన్నా తెలియజేస్తున్న అందరికీ వందనాలండి. ఒకసారి మనందరం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం ఒకసారి 5వ వచనం చదవండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ధన్యులు యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. చాలని ప్రార్థన చేసుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రార్థిద్దాము. తరల మంచి ప్రార్థన ఏకీవించండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, దయగల మా రాజా, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభా, ఇంతవరకు ప్రభా మరి సాయంకాలపు ఆరాధనలో స్త్రీల సహవాస ఆరాధనలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి మీ నామాన్ని ఆరాధించే భాగ్యాన్ని మయంపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారయ్యా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి, మరి వర్తమానంలోనికి మేము వెళ్ళబోచుండగా ప్రభా అయ్యా తండ్రి, ఇక్కడ మీరే మా మధ్యలో ఉండండి ప్రభా. అయ్యా తండ్రి, చిన్న మంద భయపడకూడదు మీరు సెలవిచ్చిందిగా ప్రభా. మరి ఎంతమంది ఉన్నప్పటికీ ప్రభా మీ నామం పెరట కూడుకున్న వారి మధ్యలో మీరు ఉండడానికి, నివసించడానికి, మాట్లాడటానికి ఇష్టపడే దేవుడుగా మీరు ఉన్నారయ్యా. మీకే స్తోత్రాలు ప్రభా. కొద్ది మందిగా మేము ఇక్కడ కూడి ఉంటుండగా ప్రభా మరి తండ్రి, వేల మంది మధ్యలో ఏ రీతిగా అయితే స్థానాన్ని ఉంచుతారో ప్రభా. అయ్యా తండ్రి, కొద్ది మందిగా ఉన్న మా మధ్యలో కూడా తండ్రి మీ సరిగ్గా ఉంచుతారని నమ్ముతున్నాం అయ్యా. ఉంచి ఉన్నారని నమ్ముతున్నాం ప్రభా. మీకే స్తోత్రాలు తండ్రి. ప్రభా తండ్రి, మరి వాక్యాన్ని వెతబోతున్నాను కూడా మీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. నా ద్వారా వాళ్ళందరితో మీరు మాట్లాడండి. వారికి అవసరమైన మాటలు తండ్రి అయ్యా వారికి అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వినగలిగే చెవుని, గ్రహించగలిగే హృదయాలను వారికి దయచేయండి అయ్యా. మీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా తన అనుకూలమైన వాతావరణం కూడా మాకు అనుగ్రహించిన వేడుకుంటున్నాం తండ్రి. అంతం వరకు ప్రభా అయ్యా తండ్రి, సమస్తంలో తండ్రి మీ ఆదరణను తీసుకొని ప్రభా అనుకూలమైన వాతావరణాన్ని, చక్కటి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి అయ్యా ప్రభా చక్కటి వర్తమానాన్ని కూడా మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమకరంగా ప్రభా అయ్యా తండ్రి ఆరాధన అంతటి జరిగించుకోమని వేడుకు సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ పరిశుద్ధమైన నామానికి ఆరోపించుకోమని ఏ సత్య పరిశుద్ధ నామం వారి ప్రార్థనని వేడుకొని తండ్రి. ఆమేన్. యెహోవా వలన అంటే నీ వలన అంటే దేవుని వలన కదండి. దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు అని చెప్పి మనం ఇక్కడ కింద 7వ వచనం వరకు చదివితే దేవుని వల్ల బలమునంది మనుషుల జీవితాల్లో ఏ వాక్యాలు అంటే ఏ వాగ్దానం నెరవేర్చబడతాయో ఇక్కడ కీర్తనకారులు స్పష్టంగా వ్రాసాడు. ఇవన్నీ మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే, ఇవన్నీ మన జీవితాల్లో మనం చూడగలగాలి అని అంటే, చేయగలగాలి అని అంటే ముందు మన జీవితంలో నెరవేర్చబడవలసింది ఏంటంటే, మనం దేని వల్ల బలం తెచ్చుకోవాలంటే ఈరోజు దేవుని వల్ల మనము బలము తెచ్చుకోవాలి. అప్పుడు మన జీవితాల్లో క్రింద రాయబడిన వచనాలకు అనుగుణంగా మన జీవితాన్ని మనము జీవించగలుగుతాం. దేవుని వల్ల మనం ఎప్పుడైతే బలము తెచ్చుకుంటామో, ఆయా సమయాల్లో, ఆయా పరిస్థితుల్లో, ఆయా స్థితిగతులలో ఎప్పుడైతే దేవుని వల్ల మనం బలమును, ధైర్యాన్ని తెచ్చుకుంటామో మనకు ఎలా ఉంటుందంటే, అప్పుడు యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. ఇది మన ఇంగ్లీష్లో బైబిల్లో చూస్తే ఈ మాట ఎందుకు బైబిల్లో చూడాలని ప్రేరణ కలిగినప్పుడు, యాత్ర చేయి మార్గంలో వారికి అతి ప్రియములు అన్న దగ్గర తెలుగు అర్థం ఏంటంటే, యాత్ర చేసే స్థలం మీద వారి హృదయము లగ్నం చేయబడిందంట. అంటే యాత్రా స్థలం అంటే గమ్యస్థానం ఏంటంటే మనందరిది కూడా పరలోక రాజ్యం కదా. పరలోక రాజ్యం మీద అంటే యాత్ర స్థలం మీద, గమ్యస్థానం మీద వారి దృష్టి కేంద్రీకరించబడింది అన్నట్టుగా ఇంగ్లీష్ బైబిల్లో అర్థమిస్తుంది. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఈరోజు యాత్ర చేసే మార్గములు మనకి ఎప్పుడు ప్రియములుగా అనిపిస్తాయంట. యాత్రా స్థలం మీద అంటే ఎక్కడికైతే మనం వెళుతున్నామో, మన గమ్యస్థానం ఏంటో దాని మీద మన మనసు లగ్నం చేసినప్పుడు, దాని మీద మన దృష్టి కేంద్రీకరించినప్పుడు ఈ ప్రయాణం అంతా కూడా మనకి ప్రియమైనదిగా అనిపిస్తుంది. ఒకవేళ దాని మీద లగ్నం చేయకుండా ఈ లోకమే శాశ్వతం అనుకొని మళ్ళా లోకంలో మనము పడి జీవిస్తే ఖచ్చితంగా మనకి యాత్ర చేసే మార్గములు మనకి ఎలా ఉంటాయంట, ప్రియమైనవిగా ఎంత మాత్రం మన దృష్టికి అవి
కనబడవు. అందుకని కొంతమందికి జీవితం మీద ఎలా ఉంటుందంట, విరక్తి పుడుతుంది కదండి. చాలామంది క్రైస్తవులు కూడా అందుకని తమ జీవితాలను ఏం చేస్తూ ఉంటారు, మధ్యలోనే ముగిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు ప్రయాణం చేసే మార్గాలు వారికి నచ్చనివిగా ఉంటున్నాయి. ఈరోజు మనం ప్రయాణం చేసే యాత్ర మనకి నచ్చేదిగా, అంటే హృదయపూర్వకమైనదిగా, ప్రియమైనదిగా కనబడాలంటే, మనోహరమైనదిగా మనం భావించాలంటే ఖచ్చితంగా గమ్యస్థానం మీద మనం ఏం చేయాలంటే ఈరోజు దృష్టి కేంద్రీకరించాలి. ఖచ్చితంగా యాత్రా స్థలము ఏంటో మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. గమ్యస్థానం ఏంటో మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మన పౌరస్థితి పరలోకమందున్నదని వాక్యం తెలియజేసిన రీతిగా ఖచ్చితంగా పరలోకమే మన నిత్య గమ్య స్థానము అని మనం తెలుసుకోగలిగితే ఈ యాత్ర మార్గములు ఎప్పుడూ కూడా మనకి ప్రియమైనవిగా కనపడతాయంట. అయితే ఈరోజు చాలామంది మరి విరక్తిగా జీవితాన్ని భావిస్తున్నారు, జీవితంలో నిరాశగా జీవిస్తున్నారు అని అంటే దానికి గల కారణము దేవుని వల్ల వారు బలము తెచ్చుకోవట్లేదు. ఎప్పుడు దేవుని వల్ల బలపడతామంటే గమ్యస్థానం పరలోక రాజ్యం కాబట్టి ఇదంతా అశాశ్వతం అని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దేవుని వల్ల ఆయా సమయాల్లో బలం తెచ్చుకోగలుగుతాం. మనం చాలాసార్లు శ్రమలో ఎందుకు మనం కృంగిపోతామంటే అదే శాశ్వతం అనుకొని కొన్నిసార్లు మనము అపోహపడతా ఉంటాం కదండి. శ్రమ దినమున నేను కృంగుని ఎడల నేను చేతకాని వాడవదు అని వాక్యం తెలియజేసిన రీతిగా అసలు శ్రమలో ఈరోజు మనం ఎందుకు పైకి లేవలేకపోతున్నాం, శ్రమలో మనం ఎందుకు శ్రమకు ఎదురేయలేకపోతున్నామంటే ఇదే శాశ్వతము మనం అనుకోవడం ద్వారా మనం ఏం చేయలేకపోతున్నామంట, శ్రమలో విజయాన్ని మనము చూడలేకపోతున్నాం. ఆయా సమయాల్లో దేవుని వల్ల మన బలము తెచ్చుకోలేకపోతున్నాం. తద్వారా యాత్ర చేసే మార్గాలు మనకి ఎలా ఉన్నాయంట, అబ్బాయి ఎప్పుడు ఈ జీవితం అయిపోతుందో, ఎప్పుడు ఈ జీవితం ముగిసిపోతుందో అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. తమ జీవితాన్ని తమంతట తామే ముగించుకునే వాళ్ళు కూడా క్రైస్తవుల్లో కూడా ఉంటున్నారు కదండి. క్రైస్తవుల్లో కూడా సూసైడ్స్ చేసుకునే వాళ్ళు చాలామంది ఈ రోజుల్లో ఉంటా ఉన్నారు. ఎందుకంటే దేవుని వల్ల వాళ్ళు ఏం తెచ్చుకోవట్లేదంటే నిరీక్షణ కలిగించుకోవట్లేదు, బలం తెచ్చుకోవట్లేదు. దేవుని వల్ల ఆయా సమయాల్లో ధైర్యం తెచ్చుకోకపోవటమే అందుకల కారణం. కాకపోతే ఈరోజు మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇదంతా ఏంటంట అశాశ్వతం. ఈరోజు ఏ శ్రమ గుండా వెళ్తున్నా, ఏ బాధ గుండా వెళ్తున్నా, ఏ లోయల గుండా మనం వెళ్తున్నా ఇదంతా కూడా ఏంటంటే కేవలము అశాశ్వతము. పరలోక రాజ్యమే శాశ్వతమైనది. ఆ నిత్యగమ్య స్థానమే మన జీవితాల్లో ఎప్పటికీ కూడా నిలిచి ఉండేదన్న విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అయితే ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ఎరగక ముందు, దేవుని ఎరిగిన తర్వాత మన జీవితంలో ఖచ్చితంగా ఏముండాలంటే ఈరోజు వ్యత్యాసం ఉండాలి కదండి. మారు మనస్సు పొందకముందు, మారు మనస్సు పొందిన తర్వాత మన జీవితాల్లో ఏముండాలంటే ఈరోజు వ్యత్యాసం ఉండాలి. దేవుని ఎరగక ముందు, దేవుని ఎరిగిన తర్వాత జీవితానికి మన జీవితాల్లో ఖచ్చితంగా ఏముండాలంటే వ్యత్యాసం ఉండాలి. దేవుని ఎరగక ముందు శ్రమ వచ్చినప్పుడు మనం ఏమైపోతున్నాము, పడిపోతున్నాము, లేవలేకపోతున్నాము, కన్నీరు విడిచినా మానలేకపోతున్నాము. దేవుని ఎరగక ముందు ఎవరేం చెప్తే అది వినేవారుగా మనము ఉంటున్నాం. దేవుని ఎరగక ముందు సరైన మార్గాలు ఎంచుకోలేని వారంగా మన జీవితాల్లో ఉంటున్నాం. కానీ దేవుని ఎరిగిన తర్వాత ఈరోజు మనం ఏం చేయాలంట, దేవుని ఎరిగిన తర్వాత శ్రమ వచ్చినప్పుడు మనం లేచి నిలవబడాలి. దేవుని ఎరిగిన తర్వాత శ్రమలో మనం దేవుణ్ణి ప్రార్థన చేయాలి. దేవుని ఎరిగిన తర్వాత సరైన నిర్ణయాలు తీసుకునే వారంగా ఉండాలి. దేవుని ఎరిగిన తర్వాత ఎవరేం చెప్తే అది నమ్మటానికి వీలు లేదు, కానీ స్థిరమైన నిర్ణయాలు తీసుకొని సరైన త్రోవల్లో నడిచే వారంగా ఉండాలి. కాబట్టి దేవుని ఎరుగక ముందు జీవితానికి, దేవుని ఎరిగిన తర్వాత జీవితానికి ఈరోజు చాలా వ్యత్యాసం ఉండాలని కూడా దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి అప్పుడు మనం ఏం చేయగలుగుతాం, మారు మనసు పొందిన తర్వాత మనం ఏం చేయగలుగుతామంట, దేవుని వల్ల మనం బలము తెచ్చుకోగలుగుతాము. మారు మనసు పొందక ముందు ఖచ్చితంగా దేవుని వల్ల మనకి ఏం కాదంట, బలం ఎంత మాత్రం కూడా ఆయన ద్వారా మనము తెచ్చుకోలేము. మారు మనసు పొందిన తర్వాత దేవుని వల్ల మనం ఏ సమయంలో, ఏ స్థితిగతుల్లోనైనా, ఎంత అధైర్యపడే స్థితులు, ఎంత పరిస్థితులు మనల్ని భయపెట్టినా, బెదిరించినా ఆయా సమయాల్లో మనం దేవుని వల్ల ఖచ్చితంగా బలమును పొందుకోగలుగుతాము. కాబట్టి దేవుని ఎరుగక ముందు జీవితానికి, దేవుని ఎరిగిన తర్వాత జీవితానికి ఖచ్చితంగా మనకు వ్యత్యాసం ఉండాలంట. అందుకని యేసుప్రభువు వారు ధోనిలో శిష్యులతో ప్రయాణం చేస్తున్న సమయంలో ధోని మీద తుఫాను రేగుతుంది కదండి. తుఫాను రేగినప్పుడు అక్కడ శిష్యులు ఏమైపోతారు, ప్రభువా
నశించిపోచున్నాం అని చెప్పి ఎప్పుడైతే దోణి మీద గాలి తుఫాను రేగిందో వారు ఒక్కసారిగా భయాభ్రాంతులకు గురవుతారు. చూస్తే మనం అక్కడ యేసుప్రభు వారితో పాటు దోణిలో ఉన్నారా లేదా అండి? యేసుప్రభు శిష్యులతో పాటు దోణిలో ఉన్నారా లేకపోతే సముద్రం ధరణ ఉన్నారా? ఖచ్చితంగా యేసుప్రభు ఎక్కడ ఉన్నారంట? దోణిలోనే ఉన్నారు. ఆయన అలసిన సమయంలో దోణి అమరమున ఆయన తలవాల్చుకొని ఆయన నిద్రిస్తూ ఉంటారు. యేసుప్రభు శిష్యులతో పాటు దోణులోనే ఉన్న సమయంలో శిష్యులకి ఏం కలిగిందంటే గాలి తుఫాను రేగినప్పుడు ఒక్కసారిగా వారి హృదయము అధైర్యపడింది. ఒక్కసారిగా వారి హృదయంలో భయము ఆందోళన కలిగాయి. ఒక్కసారిగా వారి హృదయంలో మరణ భయం ఏర్పడింది. అయ్యో మేము నశించిపోతామేమో, మేము మరణిస్తామేమో, మేము చనిపోతామేమో, మేము ఈ భూమి మీద లేకుండా పోతామేమో అన్న భయము ఒక్కసారిగా వారిని ఆవరించిందంట. వాస్తవానికి యేసుప్రభు ఎక్కడ ఉన్నారు ఆ సమయంలో అంటే దోణిలో వారితో పాటే ఆయన ఉన్నారు. అందుకని యేసుప్రభు ఎప్పుడైతే వారి మాటలు విని లేచారో వెంటనే గాలిని సముద్రమును గద్దించినప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా ప్రశాంతమైన వాతావరణము అలుముకుంటుంది. అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటి? మీ విశ్వాసము ఎక్కడ? ఎందుకంటే ఒక వ్యత్యాసాన్ని రోజు యేసుప్రభు అక్కడ శిష్యుల జీవితంలో కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే అక్కడ యేసుప్రభు ఉన్నారు, కానీ అయితే అంతకు ముందు ఎన్నోసార్లు వాళ్ళు జాలర్లు కనుక సముద్రం మీద ఎన్నోసార్లు వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళిన సందర్భాలు ఎన్నో. అటువంటి గాలి తుఫాన్లు తమ జీవితాల్లో వారు ఎన్నో చూస్తుంటారు. అటువంటి రాత్రికాల ప్రయాణాలు కూడా వారి జీవితాల్లో వారు ఎన్నో చూసి ఉంటారు. అయితే అప్పుడు భయపడటానికి ఇప్పుడు భయపడటానికి ఉన్న వ్యత్యాసం ఏంటంట? అప్పుడు దోణులు యేసుప్రభు వారి మధ్యలో లేరు కదండి. అంతకు మునుపు వారు కేవలం జాలరులుగా ఉన్న సమయంలో యేసుప్రభు వారి జీవితంలోనికి రాకముందు గాలి తుఫాన్లు ఎన్నో వారు చూస్తుంటారు, కానీ అప్పుడు ఎవరు లేరంట వారి జీవితాల్లో దోణిలో? యేసుప్రభు లేరు. కానీ ఇప్పుడు ఎవరు ఉన్నారంట? యేసుప్రభు ఉన్నారు. వారితో ఖచ్చితంగా తుఫాను మధ్యలో యేసుప్రభు ఆ దోణిలో వారితోనే ఆయన ముందుకు వెళుతున్నారు. అందుకని యేసుప్రభు అడుగుతున్న మాట ఏంటంటే, మరి మీ విశ్వాసము ఎక్కడ? అంతకు మునుపు అయితే నేను లేను, కానీ ఇప్పుడు మీతో పాటే నేను ప్రయాణిస్తున్నాను కదా, మరి నేనుండగా మీ ప్రాణాలు పోతాయన్న భయము ఎందుకు మిమ్మల్ని ఆవరించింది? మీ విశ్వాసం ఎక్కడ అని యేసుప్రభు అడుగుతా ఉన్నారు. అంటే ఈరోజు ఒక వ్యత్యాసాన్ని అక్కడ శిష్యుల హృదయాల్లో యేసుప్రభు వారు కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం కోరుకుంటున్నాడంట? ఒక వ్యత్యాసము. దేవుని ఎరుగక ముందు ఉన్న జీవితానికి, ఎరిగిన తర్వాత ఉన్న జీవితానికి వ్యత్యాసం ఖచ్చితంగా ఉండాలి. లేదు ఎటువంటి వ్యత్యాసం నా జీవితంలో లేదు అని అంటే అసలు నిజమైన మారు మనస్సు మనం పొందుకున్నామా లేదా? అసలు దేవుని వల్ల మనము బలపడుతున్నామా లేదా అన్న ప్రశ్న ఈరోజు మనం వేసుకోవాలి కదండి. ఎంతటి శ్రమనైనా ఎదిరించగలగడానికి ఎవరికి ఇస్తాడంటే ఆ ధైర్యం, ఆ శక్తి దేవుణ్ణి ఎరిగిన వారికి ఆయన ఇస్తాడు. శోధనలో నుంచి తప్పించుకునే మార్గాన్ని ఎవరికి ఇస్తాడంట? మారు మనస్సు పొందిన వారికి ఇస్తాడంట. సహింపగలిగినంతకంటే ఎక్కువ మిమ్మల్ని శోధింపడు, కానీ ఆ శోధనలో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయా సమయాల్లో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అది ఎవరికంట? దేవుని ఎరిగిన వారికి, మారు మనస్సు పొందుకున్న వారికి, దేవుని వల్ల బలపడే వారికి మాత్రమే ఉండే ప్రయోజనాలు, మేలులు ఇవన్నీ కూడా. కాబట్టి ఈరోజు దేవుని ఎరిగిన తర్వాత మన విశ్వాస జీవితంలో వ్యత్యాసం ఉందా లేదా అన్న ప్రశ్న ఈరోజు మనం వేసుకోవాలి. కాబట్టి ఈరోజు దేవుని ఎరిగిన తర్వాత మనం ఎలా ఉండాలంటే చదవబడిన లేఖన భాగంలో అనుసరించి దేవుని వల్ల మనం ఏ పరిస్థితిలోనైనా ఏం తెచ్చుకోవాలంట? ఖచ్చితంగా బలము తెచ్చుకోవాలి. యాత్రా స్థలం మీద మనం ఏం చేయాలంట? మనస్సును లగ్నం చేయాలి. ఈరోజు ఏప్రిల్కి రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఒకసారి 11వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి ఒకసారి చదవగలము. మీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతకుచున్నామని విషదపరచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకము ఉంచుకొనెడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును.
అయితే మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. చూసారండి, ఇక్కడ మనం చూస్తే 11వ వచనంలో ప్రారంభంలో ఏమన్నా పౌలు గారు వీరందరూ అంటారు కదా. వీరందరూ అంటే పైన రాయబడిన విశ్వాస వీరులు. అబ్రహాము, ఇంకా చాలా మంది, హేబేలు, నోవహు, హానోకు, శారా, స్త్రీలలో శారా గురించి కూడా ఆయన జ్ఞాపకం చేశారు. వీరందరూ కూడా ఏం చేశారంట, వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను వారు ఏం చేశారంట, తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, ఇక్కడ ఈ మాట చాలా జాగ్రత్తగా చదివితే వారు ఎలా మృతి పొందారంటే, విశ్వాసము గలవారే వారు విశ్వాసముతోనే మృతి పొందారంట. అంటే దేవుణ్ణి ఎరగటం ప్రారంభించిన తర్వాత, విశ్వాస యాత్రని చేపట్టిన తర్వాత, ఏ విశ్వాసం అయితే వారు ప్రారంభించారో, ఏ విశ్వాసంతో అయితే తమ యాత్రను ప్రారంభించారో, అదే విశ్వాసంతో వారు ఏం చేశారంట, మృతి పొందారంట. కాబట్టి ఈరోజు ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన మన జీవితాలు కదండి. విశ్వాసము మనం ప్రారంభించడం గొప్ప కాదు, కానీ విశ్వాస యాత్రని అదే విశ్వాసంతో మనం ఏం చేయాలంటే ఈరోజు ఈ విశ్వాస యాత్రని మనము ముగించాలి. ఈ విశ్వాసాన్ని కోలదోసే పరిస్థితులు మన జీవితాల్లో, ఈ యాత్రలో ఎన్నో మనకి ఎదురవుతాయి. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో పరిస్థితులు మన మీద దుష్ప్రభావం చూపినప్పుడు, పరిస్థితులు మనల్ని భయపెట్టినప్పుడు, బెదిరించినప్పుడు, ఇదే విశ్వాసంతో మనం కొనసాగుతూ విశ్వాసం గలవారమే మనం ఏం చేయాలంట, మరణించి ఆయన సన్నిధికి మనం చేరుకోవటమే అసలైన విశ్వాస యాత్రగా అది పరిగణించబడుతుంది. ఈరోజు మధ్యలోనే విశ్వాసాన్ని విడిచిపెట్టిన వారు ఎంతో మంది ఉన్నారు. అందుకనే వారు దేవుని వలన ఆయా సమయాల్లో బలాన్ని, ధైర్యాన్ని తెచ్చుకోలేని స్థితిలో ఉంటారంట. కాబట్టి ఈరోజు ఈ విశ్వాస వీరులు ఏ రీతిగా విశ్వాసం గలవారే మృతి పొందారో, మరి ఇంకా పౌలు గారు ఏమంటున్నారు, వారు పరలోక సంబంధమైన దేశం వారు ఏం చేస్తున్నారంట, కోరుచున్నారు. అంటే వారు మనసు ఎక్కడ లగ్నం చేస్తారంట, గమ్య స్థానం మీద తమ మనసంతా లగ్నం చేస్తారు. దేవుడు ఇస్తానని ఈ లోక సంబంధమైన వాగ్దాన దేశం మీద ఎప్పుడూ వారు తమ దృష్టి కేంద్రీకరించలేదు, కానీ వారు తమ దృష్టిని దేని మీద కేంద్రీకరించారంటండి, గమ్యస్థానమైన పరలోక రాజ్యం మీదే వారు తమ దృష్టిని కేంద్రీకరించారు. కనుక ఆ వాగ్దాన ఫలము వారు అనుభవింపకపోయినా విశ్వాసముతోనే వారు ఏం చేశారంట, మృతి పొందారంట. అంటే ఈరోజు ఇటువంటి విశ్వాసము, నిరీక్షణ మన జీవితాల్లో ఉండాలి. ఇప్పుడు ఇటువంటి విశ్వాసం, ఇటువంటి నిరీక్షణ, ఇటువంటి బలము, ధైర్యము మన జీవితాల్లో ఎప్పుడు పొందుకోగలుగుతామంటే, యాత్రాస్థలం మీద, గమ్యస్థానం మీద మన దృష్టిని మనం ఎప్పుడు కూడా లగ్నం చేసే వారుగా ఉండాలి. చాలా మంది అప్పటికప్పుడే వారి గమ్యాన్ని, అంటే వారి గోల్స్ని, టార్గెట్స్ని మార్చుకుంటూ ఉంటారు కదండి. ఇల్లు కొనుక్కోవడమే నా గమ్యం అని చాలా మంది అనుకుంటే, ఇల్లు కొనుక్కుంటే ఇంకా నాకు ఏమీ అవసరం లేదు, ఈ జీవితానికి ఒక సొంత ఇల్లు కట్టుకుంటే చాలు, ఈ జీవితానికి ఒక మంచి ఇల్లు కొనుక్కుంటే చాలు అనుకుంటారు. ఈ జీవితానికి నా పిల్లలు స్థిరపడితే చాలు, అంతకు మించి నాకేమీ అవసరం లేదనుకుంటారు. ఈ జీవితానికి నాకు ఉద్యోగం వస్తే చాలు అనుకుంటారు. అంటే అనేకమైన గమ్య స్థానాల్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. అంటే ఇంకా అది జరిగితే ఆ తర్వాత నాకు ఏమి కూడా అవసరం లేదు, ఏదో ఒక రీతిగా నేను జీవిస్తాను, ఏదో ఒక రీతిగా నేను బ్రతికేస్తానని అనుకునేవారు చాలా మంది ఉంటారు. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాస్తవానికి నిజంగా అది మన జీవితంలో జరిగిన తర్వాత అక్కడతోనే మన ఆశ అంతమవుతుందా అంటే, ఆ తర్వాత మరొక టార్గెట్ని మనము పెట్టుకుంటాం కదండి. ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి ఇల్లు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం పెట్టుకుంటారు, ఇంకొక టార్గెట్ పెట్టుకుంటారు. అలాగే ఇంకా ఎన్నో కోరికలు మనం కోరినప్పుడు ఆ కోరికలు ఆ జీవితంలో సఫలమైన తర్వాత మరొక గోలు మనము పెట్టుకొని, ఇప్పుడు ఈ ఆశ నెరవేరిపోతే నాకు అదే, అంటే జీవిత కాలం అంతా కూడా లోక సంబంధమైన గమ్యాలతో మనం ఏం చేస్తున్నామంటే ఈ జీవితాన్ని మనము వెళ్ళబుచ్చుతున్నాం. కానీ ఈరోజు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది కనుక మన దృష్టి అంతా ఎప్పుడు ఎక్కడ ఉండాలంట, పరలోక రాజ్యం మీదే మన గురి నిలపాలి. సదాకాలము యెహోవా నా గురి నిలుపుచున్నాను దావీదు భక్తుడు అన్న రీతిగా సదాకాలం మన గురి ఎక్కడ ఉండాలంట, పరలోక రాజ్యం మీదే. మంచిగా ఈ లోక సంబంధ కోరికలు ఎన్నో మన జీవితాల్లో కలగవచ్చు, కానీ అవన్నీ కూడా ఈ లోకపరమైనవి, అవి నెరవేర్చబడవచ్చు, నెరవేర్చబడకపోవచ్చు. కానీ మనము ఖచ్చితంగా చేయవలసింది ఏంటంటే, మన గురి ఎందే మనం ఎప్పుడు కూడా మన చూపు నిలపాలి. పరలోక రాజ్యమైన గమ్య స్థానాన్ని చేరుకోవడానికి ఎల్లప్పుడూ మనం ప్రయత్నించాలి. దాని కొరకు ప్రతిదినం మనల్ని మనం ఉపేక్షించుకొని మన
మన శరీరంతో మనం ఏం చేయాలంట? యుద్ధము చేయాలి. మన శరీరంతో పోరాడాలి. ఈరోజు దేవుని వల్ల బలం తెచ్చుకోవడం అంటే అది ఆశామాషి అంత మాత్రం కూడా కాదు. కొన్ని పరిస్థితుల్లో అది సులభమే కావచ్చు, కానీ కొన్ని పరిస్థితుల్లో దేవుని వల్ల బలం తెచ్చుకోవడం కొన్నిసార్లు మనకి చాలా కష్టకరంగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వలన బలము తెచ్చుకోలేక నా వల్ల కాదు, ఈ పరిస్థితులు, ఈ శ్రమలు, ఈ శోధనలు నాకు అడ్డుగా ఉన్నాయి, నాకు ఆటంకంగా ఉన్నాయి, దేవుని వల్ల ఎంత ప్రయత్నించినా నాకు బలం రావట్లేదు అనుకుంటున్నామంటే అప్పుడు మనం ఏం చేయాలంట? శరీరంతో మనం యుద్ధం చేయాలి. శరీరంతో యుద్ధం చేయడం అంటే నథింగ్ బట్ మనం ఏం చేయాలంట? ప్రార్థనలో గడపాలి. ప్రార్థన మన శరీరంతో మనకు మనమే పోరాడటం. ఎందుకంటే మన శరీరం ఏమంటుందంటే ఖచ్చితంగా బలహీనమైన ఈ శరీరము ఎప్పుడు కూడా ప్రార్థనలో కూర్చోవడానికి బహుశా ఇష్టపడకపోవచ్చు, కానీ మన ఆత్మ ఎప్పుడు కూడా దేవునితో గడపడానికి అది సిద్ధంగానే ఉంటుంది. కనుక దేవుని మనం ఈరోజు నిజంగా మన బలాన్ని, ధైర్యాన్ని తెచ్చుకోవాలంటే మన శరీరముతో, మన ఆత్మ ద్వారా ఎల్లప్పుడూ మనము పోరాటము సలపవలసిందే కదండి. శరీరం ప్రార్థన చేయవద్దు అని చెప్పినప్పటికీ మనం ఏం చేయాలంట? మన ఆత్మ ద్వారా శరీరాన్ని యుద్ధము చేసి ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మ బలపరచబడుతుంది. దేవుని వల్ల మనం బలం పొందుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఏంటంటే అది ఏం చేసినారా? ఈరోజు ఎందుకు బలహీనంగా ఉంటున్న శ్రమలు అంటే ప్రార్థనా జీవితము లేకపోవడం వల్ల. ఈరోజు ప్రార్థన ఎంత ఎక్కువగా చేస్తే, దేవుని సన్నిధానంలో ఎంత ఎక్కువగా మనం గడిపితే అంతగా మన ఆత్మకి అది బలాన్ని చేకూరుస్తుంది. అది పరిస్థితులు మనల్ని ఎంత భయపెట్టినా, బెదిరించినా విశ్వాస యాత్ర మనం వెనక్కి తీయకుండా ముందుకు సాగటానికి అది మనల్ని బలపరుస్తుందంట. కాబట్టి దేవుని వల్ల ఈరోజు మనము ప్రార్థన ద్వారా ఆ సమయాల్లో బలము తెచ్చుకునే వారంగా ఉంటే యాత్ర చేసే మార్గాల్లో కేవలం గమ్యస్థానం మీద మన దృష్టి కేంద్రీకరించినప్పుడు ఖచ్చితంగా ఈ మార్గాలన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంట? ప్రియమైనవిగా అనిపిస్తాయి. ఎలాగైతే విశ్వాస వీరులు పరలోక సంబంధమైన దేశాన్ని కోరి చివరికి గమ్యాన్ని చేరుకున్నారో మనం కూడా మన దృష్టిని పరలోక సంబంధమైన ఆ దేశం మీద మనం నిలిపినప్పుడు ఖచ్చితంగా మన గమ్యస్థానాన్ని మనము చేరుకోగలుగుతాం. తర్వాత వచనం మనం చూస్తే ఏమంటారంటే 84వ కీర్తనలో 6వ వచనం మనం ఒకసారి చదువుతాం. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని ఎలా చేస్తారంటండి? జలమయముగా చేస్తారంట. అంటే ఇక్కడ మనం చూస్తే బాకాలోయ అంటే వ్యాలీ ఆఫ్ వీపింగ్ అని చెప్పి స్కాలర్స్ సంబంధించారు. అంటే ప్రలాపించే, అంటే వేదనకరమైన లోయ కదా. మనం ఆలోచన చేస్తే ఈ లోయలో పడి వెళ్ళే సందర్భాలు మన జీవితాల్లో ఎన్నో ఉంటాయి. వేదనకరమైన లోయలు గుండా వెళ్ళే పరిస్థితులు ఇప్పటికీ మన జీవితాల్లో ఎన్నో ఎదురయ్యే ఉంటాయి. ఇక ముందు కూడా ఎదుర్కోవాల్సిన అవసరత కూడా ఉంటుంది. ఎందుకంటే విశ్వాస యాత్ర అంటేనే శోధనలు, శ్రమని జయించడమే అసలైన విశ్వాస యాత్ర. కాబట్టి ఈ వేదనకరమైన లోయలో గుండా వెళ్ళే విశ్వాసులు ఏం చేస్తారంటే వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా, అంటే ఒక ఎండిన భూమిగా దీన్ని మనం తీసుకోవచ్చు. మనం ఒక డ్రై ప్లేస్గా, ఈ వ్యాలీని ఒక డ్రై ప్లేస్గా పండితులు తెలియజేస్తారు. ఒక డ్రై అంటే ఎండిపోయిన, మోడుబారిపోయిన భూమిని వారు ఏం చేస్తారంట? జలమయముగా మారుస్తారంట. అంటే ఈరోజు ఏ కార్యాలు కానరాని సమయంలో, అంటే వేదనకరమైన పరిస్థితులు గుండా వెళుతున్న సమయంలో, ఎటువంటి శుభకరమైన ఆనవాళ్ళు మనకు ఎదురురాని సమయంలో కూడా మనం ఈరోజు ఆ విశ్వాస యాత్రలో ఎలా కొనసాగాలంట? దేవుణ్ణి స్తుతిస్తూ మన విశ్వాసాన్ని వీడిపోకుండా ముందుకు సాగుతూనే ఉండాలి. అందుకనే వారు ఎలా ఉంటారంటే దాన్ని జలమయం, ఎండిన భూమిని సైతము జలమయంగా మారుస్తారంటే దానికి గల అర్థం ఏంటంటే ఈరోజు వేదనకరమైన లోయల గుండా మనం వెళ్తున్నామేమో, ప్రలాపం మన జీవితంలో ఉందేమో, వేదన మన జీవితంలో ఉందేమో, అనారోగ్యమో, ఆర్థిక ఇబ్బందులు, అన్ని రకాల సమస్యలు మన జీవితంలో ఉన్నాయేమో, కానీ ఈరోజు మనం అటువంటి సమస్యలు కూడా మనం ఎలా వెళ్ళాలంట? కన్నీరు కార్చుకుంటూ కాదు, కానీ కన్నీరు కారుస్తూనే మనం ఏం చేయాలంట? దేవుణ్ణి మనము స్తుతించాలి, దేవుణ్ణి మనము కనపరచాలి. అసలు వీరి జీవితంలో శోధనలు ఉన్నాయా అనే అనుమానము ప్రక్క వారికి రావాలంట. అటువంటి విశ్వాస జీవితాన్ని ఈరోజు మనము జీవించాలి. అంతగా మనం దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ మనం ఏం చేయాలంట? ఈ విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగాలి. ఎందుకంటే చాలామంది శోధన రాగానే ఏం మర్చిపోతారంట? దేవుణ్ణి స్తుతించడము మర్చిపోతారు, దేవుణ్ణి కనపరచడం, మహిమపరచడం పూర్తిగా మర్చిపోతారు. ఈరోజు శోధన లేనప్పుడు దేవుణ్ణి స్తుతించడం విషయం కాదు, కానీ శోధనల్లో, శ్రమల్లో
కన్నీరు కార్చుకుంటూ దేవుణ్ణి స్తుతించే అనుభవము ఆయన కోరుకుంటున్నాడు కదండి. ఈరోజు ఏం కోరుకుంటున్నాడు దేవుడు? శోధన లేనప్పుడు ఎవరైనా దేవుని హత్తుకొని జీవిస్తారు, దేవుని స్తుతిస్తారు, దేవుని ఎప్పుడు కూడా మర్చిపోరు. కానీ వన్స్ ఒక శోధన మన జీవితంలోకి ఎంటర్ అవగానే మనం ఏం చేస్తామంట, ఇక నా పని అయిపోయింది అనుకుంటాం. కానీ ఆ శోధనలో కూడా మనం ఏం చేయాలంటే ఈరోజు మరి బిగ్గరగా దేవుణ్ణి స్తుతించాలి, మరి బిగ్గరగా దేవుణ్ణి కనపరచాలంట. అది ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడంట. అందుకని గతవారం నేను జ్ఞాపకం చేసినట్టుగా యోబు ఒక మాట అన్నాడు కదా, అంత ఆస్తి పోయినప్పుడు, సంతానం పోయినప్పుడు ఆఖరిలో ఒక మాట అన్నాడు, కంటే బాధల కురుపులతో మొత్తం పడకముందు, ఆ శోధన రాకముందు ఆస్తి అంతస్తు అంతా పోయి కుటుంబాన్ని పోగొట్టుకున్న సమయంలో యోబు అన్న మాట ఏంటి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి అన్నాడట. హల్లెలూయా. అంటే ఆ మాటకి అపవాది బహుశా ఎంత భయపడిపోయి ఉంటాడు కదండి. అపవాది ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ ఎవరు ఇచ్చారంట? యోబు గారు ఇచ్చారు. అసలు అపవాది ఏ మాత్రం కూడా అనుకోలేదు శ్రమలో సైతము దేవుడు యోబు దేవుడిని స్తుతిస్తాడని ఎప్పుడు కూడా అపవాది అనుకోలేదు. ఎప్పుడైతే దేవుని నామానికే స్తుతి కలుగును గాక అని యోబు అన్నాడో అపవాది వెంటనే వాడు భయపడిపోయాడు. ఇక వాడు ఏం చేస్తాడంట, మరింత గొప్ప శోధనతో యోబు మీదకి వాడు దండెత్తి వచ్చాడంట. ఈసారి బాధగల కురుపులతో అతడు ముద్దాడు. అయినప్పటికీ యోబు ఏం చేయలేదు, దేవుణ్ణి మహిమపరచడం అతడు ఎన్నడూ కూడా మానుకోలేదంట. చివరికి అపవాది ఓడిపోయాడు. ఈరోజు మన జీవితాల్లో శోధన ఎదురైనప్పుడు దేవుణ్ణి స్తుతించడం మానివేస్తామని అపవాది ఏం చేస్తాడంట, మనల్ని గమనిస్తూ ఉంటాడు. వీరు దేవుణ్ణి స్తుతించరు, ఇక దేవుణ్ణి మహిమపరచని ఇప్పటి వరకు దేవా దేవా అని చెప్పి మేలులు ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు దేవుడి పాదాలు పట్టుకొని విడిచిపెట్టలేదు. ఒక్క శోధన వీరి జీవితంలో రాగానే దేవుణ్ణి స్తుతించడం పూర్తిగా మర్చిపోయారని అపవాది అనుకుంటాడు. కానీ యోబు ఏ రీతిగా అయితే శ్రమలో అతడు ఎదురీదాడో మనం కూడా ఏం చేయాలంట, శోధనలో, ప్రలాపంలో, కన్నీటిలో, బాధలలో, వేదనలో ఏం చేయాలంటే ఈరోజు దేవుణ్ణి మనము స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. మనము ఈ బాధలోయలో పడి వెలుచి, ప్రలాపం గుండా వెలుచి, వేదనకరమైన స్థలము గుండా వెలుచునే మనం ఏం చేయాలంట, దేవుణ్ణి స్తుతిస్తూ మనం ఏం చేయాలంట, ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ రీతిగా మనము జీవించగలుగుతామో, ఎప్పుడైతే ప్రలాపంలో, వేదనలో దేవుణ్ణి కనపరచడం మనం నేర్చుకుంటామో అప్పుడు ఏం చేస్తారంట, దేవుడు అంటున్నాడు, తొలకరి వాన ఏమంటున్నాడు కీర్తనకారుడు, తొలకరి వాన దాని దీవెనలతో కప్పును అంట. వెంటనే ఎప్పుడైతే మనం ప్రలాపంలో, బాధలు, ఇబ్బందులు, ఇరుకులో సైతము దేవుణ్ణి విడిచిపెట్టుకున్నాయా, నిన్నే స్తుతిస్తానయ్యా, నీవు తప్ప నాకు ఎవరు లేరని చెప్పి ఎప్పుడైతే మనము దేవుణ్ణి కనపరచడం మానకుండా ఉంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటామో అప్పుడు ఏం చేస్తాడంట, దేవుడు మన మీద తన ఆశీర్వాదాల వర్షాన్ని ఆయన కుమ్మరిస్తాడు. ఎలాగైతే యోబు దేవుణ్ణి మహిమపరచడం మానకుండా దేవునికే మహిమ అనుకుంటూ ఎలాగైతే బోడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకున్న సమయంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని నామాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. ఆఖరిలో సుడిగాలలో దేవుడు ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వాదాల వర్షంతో అతన్ని కుమ్మరించాడంట. మన జీవితాల్లో కూడా యోబు వల్ల ఎప్పుడైతే దేవునికి స్తుతిని చెల్లిస్తామో, ప్రణాపంలో, వేదనలో దేవుడిని ఎప్పుడు మహిమపరచడం మనం నేర్చుకుంటామో ఖచ్చితంగా దేవుడు తన ఆశీర్వాదాల వర్షాన్ని ఖచ్చితంగా తుదకు మన మీద ఆయన కుమ్మరిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. తన స్తుతించే వారిని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడు. నా బిడ్డ ప్రలాపములు నన్ను స్తుతిస్తుంది. నిజంగా వారి మీద తన దృష్టిని ఆయన కేంద్రీకరిస్తాడు. నమ్ముతున్నారు ఈ మాట. శోధనలో ఉన్నప్పుడు కాదు, శోధన లేనప్పుడు కాదు, కానీ శోధనలో ఉన్నప్పుడు, హృదయం నిండా బాధ ఉన్నప్పుడు, హృదయం నిండా వేదన ఉన్నప్పుడు, నిరాశ ఉన్నప్పుడు, మనుషులందరూ మనం నిందిస్తున్నప్పుడు, వీరి జీవితాలు ఇంతే అని వాళ్ళు అవమానపరిచినప్పుడు మనం ఎప్పుడైతే దేవుడి పాదాలు పట్టుకొని దేవుని స్తుతిస్తామో ఖచ్చితంగా నా కుమార్తె ఈ రీతిగా నన్ను ప్రేమిస్తుంది అని చెప్పి ఆయన మన జీవితాలకు వచ్చి మనల్ని ఆయన దీవెనల వర్షంతో ఆయన సంతోషింపజేస్తాడంట. కానీ ఈ రీతిగా ఇటువంటి విశ్వాస జీవితము ఈరోజు మనకు ఉందా అన్న ప్రశ్న కూడా మనము వేసుకోవాలి. యోబు ఉట్టిన ఆశీర్వాదాలు పొందుకోలేదు కదండి. అసలు ఆ సమయంలో ఎవరు కూడా దేవుణ్ణి స్తుతించడానికి చాలా కష్టతరమైన విషయంలో కూడా ఏం చేశారంటే, యోబు దేవుని నామానికే స్తుతి కలుగును గాక అనేసారంటే. బహుశా అపవాది ఎంత భయపడుతుందో మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు. కానీ అపవాదికి ఏంటంటే దేవుని స్తుతిస్తే వాడు అక్కడి నుంచి పారిపోతాడన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. బాధగల కురుపులతో మొత్తపడిన తర్వాత దేవుని దూషించి మరణం కమ్మని చెప్పిన దేవుని వల్ల ఈ కీడుకు నేను అనిపిస్తానమ్మా అని చెప్పి యోబు అన్నప్పుడు అపవాది ఏం చేశాడు, అక్కడి నుంచి పారిపోయాడు. ఇక
సుడిగాల్లో ఏవో ప్రత్యక్షమైన తర్వాత అబ్బాది అడ్రస్ కూడా ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బహుశా ఎంత శోధన గుండా ఈరోజు మనం వెళ్తున్నప్పటికీ అయ్యా నేను స్తుతిస్తాను, నా జీవిత కాలం అంతా కూడా నేను స్తుతిస్తాను మనం ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటామో అపవాది ఏం చేస్తాడు, అక్కడి నుంచి వాడు పారిపోతాడు. ఇక వాడు మనల్ని ఏమి కూడా చేయలేడు. అపవాది ఒక విశ్వాసిని కదపటానికి వాడు భయపడాలంట. అంతగా మనం ప్రార్థన చేయాలి. ఎలాగంట, స్త్రీలైన వారు చాలా మంది బద్ధకస్తులుగా కూర్చుంటారు, కానీ స్త్రీలు ఏం చేయాలంట, ప్రార్థన కంచి ఏం చేయాలి, కుటుంబాల చుట్టూ వేసుకోవాలి. మనం చాలా అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి అపవాది భయంకరమైన శోధనలతో కుటుంబాల్లోనికి వాడు ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈరోజు స్త్రీలైన మనం అందరూ కూడా ఏం చేయాలంట, ప్రార్థనా కంచెని మనం మన గృహాల చుట్టూ, కుటుంబాల చుట్టూ, బిడ్డల చుట్టూ, భర్తల చుట్టూ వేసుకోవాల్సిన బద్ధులమై ఉన్నాము. ఎప్పుడు ప్రార్థన చేయలేదా? అపవాదికి మనం అంటే ఏమాత్రం కూడా భయం ఉండదు. అపవాది ఒక కుటుంబంలోనికి ఎంటర్ అవ్వడానికి ఎప్పుడు భయపడతాడంట, ప్రార్థనా కంచె మనం వేసినప్పుడు అపవాది భయపడతాడు. యోబు చుట్టూ కంచె వేసామని చెప్పి అపవాది అడిగిందే, ఎలా దేవుడు కంచె వేశాడు? దేవుడు తనకు తానుగా కంచె వేశాడంటే యోబు భయభక్తులు కలిగి అనుదినం ఏం చేశాడంట, బలి అర్పణ చేశాడు. తన కుమారులు ఎక్కడ పాపం చేసి తప్పిపోతారో, తన కుమారులు నశించిపోతారు, తన సంతానం నశించిపోతుందేమోనని అనుదినం కూడా అతడు దేవుని యొక్క భయభక్తులు కలిగి ముందు బలి అర్పించాడు. కాబట్టి ఆ భయభక్తులు చూసిన దేవుడు యోబు కుటుంబం చుట్టూ ఏ వేశాడంటే, ఒక ఫెన్సింగ్ వేశాడు, ఒక కంచె వేశాడు. ఈరోజు నా కుటుంబం చుట్టూ కంచె వేయాలని మనం కోరుకుంటున్నాం, కానీ మనం చేయాల్సింది ఏం చేయట్లేదంట, మనం చేయట్లేదు. కానీ ఈరోజు దేవుడు కంచె వేయాలంటే ముందు మనం ఏం చేయాలి, ప్రార్థనని మనం ఖచ్చితంగా బద్ధకస్తులుగా మారిపోకుండా, నిర్లక్ష్యము చేయకుండా, ఎటువంటి పరిస్థితుల్లోనే అనుదినము ప్రార్థన చేసినప్పుడు ఆయన కంచె మన చుట్టూ కూడా వేస్తాడంట దేవుడు. అపవాది ఆ గృహంలోనికి ఎంటర్ అవడానికి కూడా వాడు ఏం చేస్తాడు, భయపడతాడు. అపవాది మన గృహంలోనికి రాలేడు. వచ్చిన ఒక చిన్న శోధనల గుండా మన మీదకి వచ్చిన ఆ శోధనలో మనం దేవుడిని స్తుతించినప్పుడు వాడు అక్కడి నుంచి వాడు ఏం చేస్తాడంట, పారిపోతాడు. కాబట్టి ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే, ప్రలాపములు ఈరోజు మనం ఉండి దేవునికి దూరం అయిపోయామేమో, దేవుని స్థితించడం మానేసామేమో, దేవుని మయంపరచడం నా వల్ల కాదు అనుకుంటున్నామేమో, కానీ ఈరోజు ఇంత ప్రలాపములో, కన్నీటిలో, వేదనలో మనం ఏం చేయడం నేర్చుకోవాలంట, దేవుణ్ణి స్తుతించడము మనం నేర్చుకోవాలి. అయ్యో నేను దేవుని స్తుతించలేకపోతున్నానండి, యోగు వంటి భక్తురాలు నేను కాను అనుకుంటున్నాం. మన హృదయం అంతా మనం ఏం నింపుకోవాలంటే, ప్రార్థనలోకి వచ్చినప్పుడు కృతజ్ఞతను నింపుకోవాలి కదా. కృతజ్ఞతను నింపుకోవాలంటే మనమే ఆయన చేసిన మహోపకారాన్ని తలపోస్తూ, ఆయన చేసిన నీళ్లను తలపోసుకుంటూ మన హృదయాన్ని ఒక కృతజ్ఞత భావంతో నింపుకున్నప్పుడు స్తుతి అంతటా అదే పొంగి పొర్లుతుంది. మనం అప్పటికప్పుడు ఏదో కూర్చొని ప్రార్థన చేద్దామంటే అపవాది ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు, అడ్డగిస్తాడు. కానీ మనం ఏం చేయాలి, కూర్చున్నామంటే మనం ఏం చేయాలి, ఆయన మహోపకారాన్ని మనము తలపోయాలి. మన వెనక జీవితాన్ని తలపోయాలి. మనల్ని ఎక్కడ నడిపించాడో తలపోయాలి, ఎక్కడికి తీసుకుని వచ్చాడో తలపోయాలి. అన్ని కార్యాలు తలపోసినప్పుడు మన హృదయం ఆటోమేటిక్గా దేంతో నిండుతుందంట, ఒక కృతజ్ఞత భావంతో నిండిపోయినప్పుడు మనం ఆయన ఖచ్చితంగా మనం బిగ్గరగా ఆయన్ను స్తుతించగలుగుతాము. ఖచ్చితంగా స్తుతించగలుగుతాం, ప్రార్థన చేయగలుగుతాము. దేవుని వల్ల మనం ఏం చేయగలుగుతామంట, బలము తెచ్చుకోగలుగుతాము. ఎప్పుడైతే ప్రలాపంలో మనం దేవుని స్తుతించామో ఖచ్చితంగా దేవుడు తన ఆశీర్వాదాల వర్షాన్ని కూడా మన మీద ఆయా సమయాల్లో కుమ్మరిస్తాడు. ఆఖరి వచ్చిన మనం చూస్తే వారు నానాటికి ఏం చేస్తారంట, బలాభివృద్ధి పొంది ప్రయాణము చేయుదురు అని ఇక్కడ మనం చూస్తే వారిలో ప్రతి వాడు కూడా ఎక్కడ కనపడతాడంట, సియోనులో దేవుని సన్నిధిని కనబడతాడంట. ఇక్కడ మనం చూస్తే వారు నానాటికి బలాభివృద్ధి ప్రయాణము చేయుదురంటే ఆదిమ సంఘ విశ్వాసులే మనకి ఈరోజు మాదిరి కదండి. ఎన్నో హింసలు, ఎన్నో ఉపద్రవాలు వారి జీవితాల్లో ఎదురైనప్పటికీ తమ విశ్వాస యాత్రని వారు ముగించలేదు. కానీ వారు ఏం చేశారంట, నానాటికి బలాభివృద్ధి పొందొచ్చు. వారు ఏం చేశారంట, ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారంట. మనం చూస్తే పౌలు సీరలు కూడా చెరసాల దేవుని స్తుతించకుండా ఆపలేకపోయింది. పద్మాసు దీపంలో యోహాను పరవాసిగా ఉన్నప్పుడు కూడా అతడు ప్రకటన గ్రంథం రాయకుండా, పరిచయం చేయకుండా ఏవి కూడా యోహానును ఆపలేకపోయాయంట. ఆదిమ సంఘ విశ్వాసులు కూడా శ్రమలు, ఉపద్రవాలు కూడా వారి విశ్వాస యాత్రను కొనసాగించుకున్న ఏవి కూడా ఆపలేకపోయాయంట. ఈరోజు మొట్టమొదట మరణించిన అంటే దేవుని కొరకు హతసాక్షిగా మారిన అపోస్తలుడు ఎవరండి, యాకోబు కదా. మనం ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథం చదువుతాం. అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి ఒకసారి చదవండి త్వరగా. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో
ఖడ్గముతో చంపించెను. చూసారు ఇక్కడ రాజుని హేరోదు ఎందుకు ఈ జబదీ కుమారుడైన యాకోబుని, యోహాను సహోదరుడైన యాకోబును ఎందుకు ఖడ్గంతో చంపించారంట? సంఘపు వారిలో కొంతమందిని అతడు బాధ పెట్టాలి, వారి విశ్వాసాన్ని దెబ్బతీయాలని చెప్పి రాజుని హేరోదు ఉద్దేశపూర్వకంగా ఏం చేశారంట? ఖడ్గంతో యాకోబును మొట్టమొదట అతడు అపోస్తలుడిగా ఉన్న యాకోబు అక్కడ మరణించడం జరిగింది. అప్పటి వరకు చాలా మంది మరణించారు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కూడా చాలా మంది క్రైస్తవ మార్గంలో ఉన్నవారంటే తాను యేసుప్రభువారి చేత దర్శించబడక ముందు ఎంతో మందిని హింసించాడు, ఎంతో మందిని హత్య చేశాడు, ఎంతో మందిని బంధించి తీసుకొని పోవటం మనం అందరికీ కూడా తెలుసు. కానీ ఈ యాకోబుకి వారు ఉన్న వ్యత్యాసం అంటే స్వయముగా యేసుప్రభువారి చేత అభిషేకించబడ్డవాడు. 12 మందిలో ఒక్కడైన ఈ అపోస్తలుడు ఎవరంట? యాకోబు కదండి. ఈ యాకోబు మరణించినప్పుడు కూడా మనం ఆలోచన చేస్తే విశ్వాసులు, సంఘపు వారందరూ కూడా తమ విశ్వాస యాత్రను ఏం చేశారంట? కొనసాగించారు. తన సహోదరుడు మరణించిన సమయంలో కూడా యోహాను ఏం చేశాడు? పరిచర్యను కొనసాగించాడు. మిగిలిన తక్కిన 10 మంది అపోస్తలులు కూడా యాకోబు మరణించినప్పుడు వారు భయపడిపోలేదు, కానీ అందరూ కూడా తమ పరిచర్యను యథావిధిగా వారు కొనసాగించి నానాటికి బలాభివృద్ధి పొంది ప్రయాణము చేస్తూనే ఉన్నారు. ఈ నిరీక్షణ ఈ అపోస్తలుడికి, సంఘ విశ్వాసులకి ఎక్కడి నుంచి వచ్చిందంట? వాస్తవానికి యేసుప్రభువు మరణమైన తరువాత ఆయన ఇంకా పునరుత్థానం అవ్వక ముందు శిష్యులంతా ఏం చేశారు? ఒక ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసుకొని వారు ఉంటాము, మనం చాలా చోట్ల చదువుతాం కదండి. అయితే వాస్తవానికి యేసుప్రభువు శిష్యులు మేము అని గర్వంగా చెప్పుకునేవారు. అంటే ఎంతో మందిని బలపరచడానికి, ఎంతో మందికి రాజ్య సువార్త ప్రకటించడానికి యేసుప్రభువు చేత అభిషేకం పొంది ఎన్నో గ్రామాలు, పట్టణాలు బహిరంగంగా బాహాటంగా తిరిగి ఎంతో మంది దగ్గర అద్భుతాలు చేసి రాజ్య సువార్త బహిరంగంగా ప్రకటించిన శిష్యులు యేసుప్రభువు మరణానంతరం ఏం చేశారంట? ఒక గదికి, ఒక ఇంటికి వారు పరిమితమైపోయారు. ఎందుకంటే యేసుప్రభువు మరణము అంతగా వారిని కలిచివేసింది, అంతగా యేసుప్రభువు మరణము వారిని భయపెట్టింది, అంతగా వారిని ఆ మరణము వారిని కదిలించిందంట. అప్పటి వరకు బహిరంగంగా రాజ్య సువార్తను ప్రకటించిన వారు, అప్పటి వరకు బహిరంగంగా అద్భుతాలు చేసిన వారు ఆయన మరణానంతరము ఒక ఇంటిలో తలుపులు మూసుకొని వారు ఉండిపోవడం జరిగిందంట. కానీ యేసుప్రభువు ఎప్పుడైతే బేతనికి తీసుకెళ్ళి ఆరోహణమయ్యే ముందు వారి మీద చేతులిచ్చి ఆయన ఆశీర్వదించారో వెంటనే ఒక బలాన్ని వారు పొందుకున్నారంట. అప్పటి నుంచి అపోస్తలుడు మరి వెనుదిరిగి చూడలేదు. నానాటికి వారు ఏం చేస్తారంట? బలాభివృద్ధి ప్రయాణము చేస్తూనే ఉన్నారంట. యాకోబు మరణించినప్పటికీ, ఎంతో మంది శిష్యులు మరణించినప్పటికీ, ఎంతో మంది సంఘ విశ్వాసులు హత్యకు గురైనప్పటికీ ఎవరు కూడా తమ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. కానీ నానాటికి బలాభివృద్ధి ప్రయాణం చేశారంటే, బలాభివృద్ధి పొంది ప్రయాణం చేశారంటే దానికి గల కారణం అటువంటి నిరీక్షణ వారికి ఎవరి వల్ల కలిగింది? యేసుప్రభువు పునరుత్థానమే వారికి నిరీక్షణ కలుగజేసిందంట. పునరుత్థానానికి ముందు ఇంటిలోనికి వెళ్ళి తలుపులు వేసుకున్న శిష్యులు ఆయన ఆరోహణమైన తర్వాత ఏం చేశారంట? మరలా బహిరంగంగా వెళ్ళి ఎవరి మాటలు కూడా లక్ష్య పెట్టకుండా, ఎవరు హెచ్చరించినా, ఎవరు భయపెట్టినా, ఎవరు మీ ప్రాణాలు తీస్తామని బెదిరించినా భయపడకుండా ఏం చేశారంట? సువార్తను బహిరంగంగా ప్రకటించారు. ఊరిగంతంలో వరకు చెదరి అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించి ఎన్నో వేల మంది రక్షణలోనికి వారు నడిపించారంట. ఆ నిరీక్షణ యేసుప్రభువు పునరుత్థానం వారు పొందుకున్నారు కనుకనే వారు నానాటికి ఏం చేస్తారంట? బలాభివృద్ధి పొంది ప్రయాణము చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈరోజు మనం అంతకంతకు బలాభివృద్ధి పొంది ప్రయాణం చేయాలంటే దేన్ని మనం నిరీక్షణ పెట్టుకోకూడదు. ఈరోజు నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకు ఇల్లు ఉంది, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి నాకు ఢోకా లేదు అనుకుంటే మన ప్రయాణం ఎక్కడ ఆగిపోతుందో మనకే తెలియదు. యేసుప్రభువు పునరుత్థానం ఈ రోజు మనకి నిరీక్షణ. ఎందుకంటే ఒకానొక రోజు యేసుప్రభువు లేపబడ్డాడు కాబట్టి నన్ను కూడా ఆయన లేపుతాడన్న విశ్వాసంతో, నిరీక్షణతో మనం ఏం చేయాలంట? బలాభివృద్ధి పొందుతూ ఈ విశ్వాస యాత్రను మనము కొనసాగించే వాళ్ళు ప్రతి వారు ఎక్కడ కనపడతారంటే ఖచ్చితంగా సియోనులో దేవుని సన్నిధిని వారు కనపడతారంట. ఎవరైతే దేవుని వల్ల బలం తెచ్చుకుంటారో, ఎవరైతే ప్రలాపంలో, ఎవరైతే అంగలార్పులో, కన్నీటిలో, వేదన బాధల్లో దేవుని స్థితించుకునే తీర్మానంగా తీసుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి మహిమపరుస్తారో, దేవుని కొరకు అంతకంతకు బలాభివృద్ధి ప్రయాణం ఎవరైతే చేస్తారో వారు ఎక్కడ కనపడతారంట? సియోనులో దేవుని సన్నిధిని ఖచ్చితంగా వారందరూ కూడా కనపడతారంట. ఎవరైతే దేవుని వల్ల నేను బలం తెచ్చుకోలేని పరిస్థితులు, దుష్ప్రభావం చూపినప్పుడు కృంగి కృషించి దేవుని మహిమపరచడం మానివేసి ఎవరైతే విశ్వాస యాత్రను మధ్యలోనే ఆపివేస్తారో వారందరికీ ఎరా అడ్రస్ ఏంటంట? క్రైస్తవులుగా చెప్పుకుంటారు కానీ నరకమే వారికి శరణ్యం.
అక్రమము చేయవాళ్ళారా మీరందరూ నా యొద్ద నుండి పుట్టి. ఈరోజు దేవుని సన్నిధిలో మనం అందరం కూడా కనపడాలంటే మన గమ్య స్థానం మీద ఈరోజు మన దృష్టిని కేంద్రీకరించాలి. ఎటువంటి కోరికలు ఆశలు మన జీవితంలో ఉన్నప్పటికీ మన గమ్య స్థానం మీద ఎల్లప్పుడూ మనం గురిపి నిలిపే వారంగా ఉంటారంట. పరలోక రాజ్యమే నా గురి, నా గమ్యం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఈ యాత్రని మనము ఖచ్చితంగా ప్రియమైనది ఎంచగలుగుతాము. ఈ విశ్వాస యాత్రలో దేవుణ్ణి స్తుతించగలుగుతాం, మయంపరచగలుగుతాం. అంతకంతకు బలాభివృద్ధి పొంది ప్రయాణం చేస్తూనే ఉంటాం. పరిస్థితులు ఎంత దుష్ప్రభావం మన మీద చూపిన, అపవాది ఎంతగా మనల్ని బెదిరించాలని చూసిన, అపవాది మనుషుల ద్వారా ఎంతగా మనల్ని భయపెట్టాలని చూసిన, మనం ఏం చేయమంట లొంగకుండా మనము ఈ బలాభివృద్ధి పొందిన ప్రయాణము చేస్తూనే మనం ఒకనొకరు ఎక్కడికి చేరుకుంటామంట పరలోక రాజ్యం అనే మన గమ్యస్థానానికి, ఆ తుది గమ్యస్థానానికి మనం ఖచ్చితంగా చేరుకుంటాం. కాబట్టి ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన రీతిగా మనం ఎటువంటి స్థితిలో ఈ రోజు ఉన్నప్పటికీ దేవుని వల్ల మనం బలం తెచ్చుకొని దేవుడిని స్తుతించాలన్న తీర్మానం మనం ఈరోజు తీసుకున్నట్లయితే దేవుడు తన ఆశీర్వాదాల వర్షాన్ని మన మీద కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం అందరం కూడా ఈ విశ్వాస యాత్రని మనం కొనసాగించి మన గమ్యం చేరుకోలాగున దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ తన మహాకృప అనుగ్రహించునుగాక. ఆమేన్. కానుకల సేవ